లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనం స్వప్నించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంగా 60 ఏండ్లు పోరాట చరిత్రని, ప్రగతిని ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం. ప్రజల అభిష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపి 1856లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూ వచ్చారు. 1869లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణిచివేతకి గురైంది. 1871లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు మద్దతుగా ప్రజా తీర్పు వెలువడినప్పటికీ దాన్ని ఆనాడు గౌరవించలేదు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశ, ఉద్యమాన్ని రగిలించేందుకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినా నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడం వల్ల, సమైక్య పాలకులు కుట్రల వల్ల ప్రయత్నాలు ఫలించలేదు. 1890 దశకం వరకు తెలంగాణలో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇంకెక్కడ తెలంగాణ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని, నిస్పృహాన్ని బద్దలు కొడుతూ 1890 దశకంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ ఉద్యమానికి అన్ని వర్గాలు ప్రజల నుండి చరిత్రాత్మక మద్దతు లభించింది. అహింసాయుతంగా, శాంతియుత పందాలో వివేకం పునాదిగా వ్యూహాత్మకంగా సాగిన మలిదిశ ఉద్యమంలో క్రమక్రమంగా అన్ని వర్గాలు చేరాయి. ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మహిళలు, కుల మత భేదాలకు అతీతంగా సిద్ధాంత రాద్ధాంతాలకు తావి ఇవ్వకుండా ఏకోముఖమై కదిలారు. వాళ్ళందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినయంగా నమస్కరిస్తున్నాను. మలిదిశ ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఐక్య కార్యాచరణ సమితి చేతిలోకి వెళ్ళడంతో అన్ని వర్గాలు చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ అంతటా ఉద్యోగులు, కార్మికులు 2011లో 42 రోజులు సమ్మె చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై 6 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందుట జరిగింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ సరికొత్త రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కోటి రతనాల వీణ విజయ స్వరాలు పలికించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మందికి పైగా అమరులయ్యారు. ఖమ్మం జిల్లా నుండి జర్పుల సురేష్, యనమందుల వేణుగోపాల్, వేంపటి రామకృష్ణ, రావు సుధాకర్ రెడ్డి, మీన వేణు, కళ ప్రకాష్ కుమార్ జైన్, అన్నబత్తుల రవీంద్రనాథ్,
ఎస్కే మహమ్మద్ పాషాలు అమరులయ్యారు. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాల్ని అర్పించిన త్యాగదములైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. అమరులు త్యాగాల్ని స్మరించుకుంటూ అమరుల కుటుంబాలకు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం పంపించింది. వాళ్ళందరూ కూడా అక్కడ హాజరవుతున్నారు. అమరులు ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనస వాచ కర్మణ అంకితం ఇవ్వాలి. తెలంగాణ నేడు 11వ వసంతంలో అడుగుపెట్టడం ఒక మైలురాయి. ఈ సందర్భంగా స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాలను ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అటు పోరాటంలోనూ ఇటు ప్రగతి ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైనటువంటి స్ఫూర్తిని, అమరులు ఆశయాలు సాధనకు నిబద్ధతతో చేసిన కృషిని మననం చేసుకుందాం.